హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రాగులు. ఇవి ఇందులో వాటర్ వేసుకొని నింపుకుంటున్నాను. ఇవి ఈ నైట్ అంతా నానాలి. చూడండి, ఇవైతే నేను నైట్ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న రాగులు. ఇవి శుభ్రంగా నానిపోయినాయి. ఇప్పుడైతే వీటిని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. రాగుల్ని అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారిని ఈ ఆహారం జోలికి వెళ్ళవద్దని చెప్తున్నారండి వైద్య నిపుణులు. ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రాగుల్ని ఇలా ఒక క్లాత్ తీసుకొని వడబోసుకోవాలి, వాటర్ లేకుండా. ఇలా ఈ క్లాత్లో వడబోసేసుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా కాస్త గాలి చొరబడకుండా రౌండ్ చుట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక లిడ్ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 24 అవర్స్ ఇలానే ఉండనివ్వాలి. ఇందులోంచి మొలకలని వస్తాయి. పెసర్లు అవి మొలకలు తయారు చేసుకుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా. దీంట్లోంచి మొలకలు వస్తాయి. మొలకలు చూసారండి ఎలా వచ్చినాయో. అయితే నేను ముందు చెప్పినట్లు 24 అవర్స్కి చిన్నగానే వచ్చినాయండి మొలకలు. అందు గురించి మళ్ళీ ఇంకొక 24 అవర్స్ వదిలేసాను నేను. ఎలాగా అంటే టోటల్గా 2 డేస్ వదిలేస్తే చక్కగా ఇంత పొడవుగా వచ్చినాయి మొలకలు. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయి మొలకలు. అయితే ఈ మొలకలు మనం ఆరబెట్టుకోవాలి. కానీ ఎండలో ఆరబెట్టుకోకూడదు, నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని దీనిపై ఇలా వేసి పల్చగా ఎండబెట్టుకోవాలి. రాగిపిండి అనేది బయట కొనుక్కుంటాం కదా, అది ఎలా ఆడిస్తారో ఏంటో అనేది మనకు తెలియదు. కాస్త ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలా మంచిగా చేసుకుంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ స్ప్రౌట్స్ బాగా ఆరిపోయినాయి, ఎక్కడ తడి లేకుండా బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. ఈ స్ప్రౌట్స్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. ఎవరైనా బిజినెస్ చేయాలనుకునేవారు ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే బయట మనకి రాగిపిండి దొరుకుతుంది. బయట మనకి రకరకాల కంపెనీల పేర్లతో దొరుకుతుంది రాగిపిండి. కానీ ఇలా రాగులు కొని తెచ్చి వాటిని నానబెట్టి 2-3 రోజులు మొలకలు వచ్చే వరకు ఒక క్లాత్లో మూట కట్టి ఇలా ఫ్రై చేసి మర పట్టించి ప్యాకింగ్ చేసి, సో దానికి తగ్గ రేట్ని మీరు డిసైడ్ చేసుకొని సేల్ చేసుకుంటే మంచి బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యానికైతే ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది డెఫినెట్గా. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచని ఆడవాళ్ళు అయితే చాలామంది ఉంటారు కదండి. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఐడియా ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే ఈ మొలకలు
బాగా ఫ్రై అయినాయి. పిండి పట్టుకోవడానికి తగినట్టుగా ఫ్రై అయినాయి. మనకు ఫ్రై అయినాయి అని తెలియాలి అంటే ఒక 2 ఇలా తీసుకొని నోట్లో వేసుకోండి, తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఇలాంటి మంచి మంచి విషయాలు మరింత మందికి వెళ్ళి చేరుతాయి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారే వరకు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రాగులు ఇతర ధాన్యాల కంటే కూడా చాలా బలవర్ధకమైనవి. ఈ రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. చూడండి, మిక్సీ పట్టుకున్నాక మనకి రాగిపిండి రెడీ అయింది. చూసారుగా, స్వచ్ఛమైన రాగిపిండి రెడీ అయింది మనకి. ఇలా ఇంట్లో మనం చాలా ఈజీగా స్వచ్ఛమైన రాగిపిండిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగిపిండిని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవాలి. చూసారు కదండి, స్వచ్ఛమైన రాగిపిండి ఎలా తయారు చేసుకోవచ్చో. బయట కొని తెచ్చుకునే దానికన్నా ఇలాంటివి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు తప్పకుండా ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇలా చేసుకోండి. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి ఈ రాగిపిండితో చేసే రాగి మాల్ట్ను రోజు తాగటం మంచిది. అలాగే షుగర్ పేషెంట్స్ ఈ రాగులతో చేసిన లేకపోతే రాగి పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే హార్ట్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.